హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం నోరూరించే మంచి రవ్వ స్వీట్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ స్వీట్ బోండాలను చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగా 1 కప్ రవ్వను తీసుకోవాలి. మనం ఏ కప్ తోటైతే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్తో 1/2 కప్పు మైదా పిండిని, 1/2 కప్ చక్కెరని తీసుకొని మూడింటిని కలిసేలాగా ఇలా స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం ఇడ్లీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. మూతను పెట్టేసి 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రవ్వ నానిపోయింది, చక్కెర కూడా కరిగిపోయింది. అందులో 1 టీ స్పూన్ సోంపును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇలా ఒక 2 నిమిషాలన్నా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా స్వీట్లు వస్తాయి. ఇప్పుడు రవ్వ చక్కెర కరిగిపోయి మెత్త గట్టిగా అయిపోయింది కదా, అందుకని కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిని పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న రవ్వ పిండిని ఇలా చేతితోటి బోండాల్లాగా వేసుకోవాలి. కొద్దిగా దూరంగా వేసుకోవాలి ఫ్రెండ్స్, దగ్గరగా వేసుకోవద్దు. ఇలా మీ ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని బోండాల్లాగా ఇట్లా చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెల్లిగా తిరిగేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మొత్తం కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసేసుకోవడం. అలాగే మిగతా పిండిని మొత్తం వేసేసుకోవాలి. వేడి రవ్వ బొండాలు రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.